ఉదయం ఆఫీస్ టైం అంటే చాలు నగరాలన్నీ ఒక్కసారిగా ఇంజన్ల శబ్దాలతో మోగిపోతాయి. కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయే ట్రాఫిక్, లీటర్ల కొద్దీ కాలిపోతున్న పెట్రోల్, డీజిల్, గంటల కొద్దీ వృధా అవుతున్న సమయం. కానీ ఇప్పుడు ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు ఒక కొత్త ప్రశ్నను ముందుకు తెచ్చాయి. నిజంగా ప్రతి ఉద్యోగి ప్రతిరోజు ఆఫీస్కే రావాలా, లేక ఇంటి నుంచి పనిచేస్తే దేశానికి కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవుతుందా? హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, నోయిడా నుంచి చెన్నై వరకు వర్క్ ఫ్రం హోమ్ మళ్లీ వస్తే నగరాల ట్రాఫిక్ మ్యాప్ ఎలా మారబోతోంది? లెట్స్ వాచ్. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, విదేశీ మారక నిల్వలపై పెరుగుతున్న ఒత్తిడి. ఈ పరిస్థితిలో దేశం ముందు ఇప్పుడు ఒక కొత్త చర్చ మొదలైంది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని ఎలా తగ్గించాలి? ప్రజా రవాణాను ఎలా ప్రోత్సహించాలి? కార్యాలయాలకు వెళ్లే లక్షలాది మంది ఉద్యోగుల ప్రయాణాలను ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వర్క్ ఫ్రం హోమ్, వర్చువల్ మీటింగ్స్పై దృష్టి పెట్టాలని సూచించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కరోనా తర్వాత సాధారణ జీవితం తిరిగి మొదలైనప్పటికీ ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు మరోసారి ఉద్యోగ విధానాలపై ప్రభావం చూపించే పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో ప్రతిరోజు లక్షలాది కార్లు, బైకులు కేవలం ఉద్యోగుల ఆఫీస్ ప్రయాణాల కోసమే రోడ్లపైకి వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నోయిడా, గురుగ్రామ్, పూణే వంటి ఐటీ కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ పరిస్థితులు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. గంటల కొద్ది ట్రాఫిక్లో ఇరుక్కుపోయే ఉద్యోగులు ఒకవైపు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటే, మరోవైపు దేశం ఇంధన వినియోగ భారం కూడా పెరుగుతోంది. ఇప్పుడు వారానికి 1 లేదా 2 రోజులైనా ఉద్యోగులు ఇంటి నుండే పనిచేస్తే నగరాల్లో ట్రాఫిక్ ఎంతవరకు తగ్గుతుంది? వాహనాల వినియోగంపై ఎంత ప్రభావం పడుతుంది అనేదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. దేశంలోనే అత్యంత ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్న నగరాల్లో బెంగళూరు ముందుంటుంది. ఔటర్ రింగ్ రోడ్, వైట్ ఫీల్డ్, అలాగే ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతాల్లో ఉద్యోగులు రోజు గంటల తరబడి ప్రయాణాలు చేస్తున్నారు. ఒక ఉద్యోగి రోజుకు 20 నుండి 30 కిలోమీటర్లు ప్రయాణించడం సాధారణమైపోయింది. లక్షలాది మంది ఐటీ ఉద్యోగుల్లో కొంతమంది అయినా వారానికి 2 రోజులు ఇంటి నుండే పనిచేస్తే నగరంలోని పీక్ హవర్ ట్రాఫిక్లో గణనీయమైనటువంటి మార్పు కనిపించే అవకాశం ఉందంటూ నిపుణులు చెబుతున్నారు. కేవలం రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గించడమే కాదు, ఇంధన వినియోగం, కాలుష్యం, సమయ నష్టం అన్నీ కలిస్తే ఇక తగ్గే పరిస్థితి ఉంటుంది. ఇక హైదరాబాద్లో పరిస్థితి మరోలా ఉంది. గత 10 ఏళ్లలో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాలు భారీగా విస్తరించాయి. ఉద్యోగులు నగర శివార ప్రాంతాల నుండి రోజు 30 నుండి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఆఫీసులకు చేరుతున్నారు. ప్రస్తుతం నగరంలో కోట్ల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. వర్క్ ఫ్రం హోమ్ మళ్లీ విస్తృతంగా అమల్లోకి వస్తే గచ్చిబౌలి నుండి హైటెక్ సిటీ వరకు ఉండే ట్రాఫిక్ ఒత్తిడి కనీసం 25% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. దీనివల్ల కేవలం ఉద్యోగుల ప్రయాణ సమయమే కాదు, ఏటా వేల కోట్ల రూపాయల ఇంధన, సమయ నష్టం కూడా తగ్గే అవకాశం ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా ప్రాంతం పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. వేరువేరు నగరాల మధ్య ప్రయాణాలు చేయాల్సి రావడం వల్ల ఉద్యోగులు ప్రతిరోజు భారీ ట్రాఫిక్ని ఎదుర్కొంటున్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఎక్స్ప్రెస్ వే, గురుగ్రామ్ కనెక్టివిటీ రోడ్లపై పీక్ హవర్స్లో వాహనాల రద్దీ ఇక విపరీతంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్క్ ఫ్రం హోమ్ ప్రభావం కేవలం ట్రాఫిక్కే పరిమితం కాకుండా కాలుష్య నియంత్రణపై కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా PM 2.5 కాలుష్య స్థాయిలు తగ్గడంలో ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. చెన్నైలోని OMR ఐటీ కారిడార్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఐటీ కంపెనీల విస్తరణలో నగర శివారు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఉద్యోగులు ప్రయాణిస్తూ ఉన్నారు. రోజువారీ ట్రాఫిక్ ఒత్తిడి పెరగడంతో పాటు మెట్రో, బస్సులపై కూడా అధికంగా భారం పడుతోంది. హైబ్రిడ్ వర్క్ మోడల్ అమల్లో ఉంటే పీక్ హవర్ ట్రాఫిక్లో 20 నుండి 30% వరకు తగ్గుదల కనిపించవచ్చని అంచనా. ఇక ప్రజా రవాణాపై ఒత్తిడి తగ్గడంతో సాధారణ ప్రయాణికులకు కూడా కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ఇక ముంబై పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. అక్కడ సబర్బన్ రైలు, అలాగే మెట్రో వ్యవస్థలపై ఎక్కువ మంది ఆధారపడుతున్నప్పటికీ BKC, లోయర్ పరేల్, పవాయి, నవీ ముంబైల్ వంటి వ్యాపార కేంద్రాల్లో కార్ల వినియోగం భారీగా ఉంటుంది. వర్క్ ఫ్రం హోమ్ పెరిగితే రోడ్లపై ప్రైవేటు వాహనాల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. పూణేలో అయితే ద్విచక్రాల వాహనాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఒక్కో బైక్ ఇంధన వినియోగం తక్కువైనా లక్షల సంఖ్యలో ఉద్యోగులు ప్రయాణించడం వల్ల మొత్తం వినియోగం భారీగా పెరుగుతోంది. హైబ్రిడ్ వర్క్ మోడల్ వల్ల అక్కడ కూడా గణనీయమైనటువంటి ఇంధన ఆదా సాధ్యమవుతోందని భావిస్తున్నారు.
అయితే వర్క్ ఫ్రం హోం ఒకటే దేశ ఇంధన దిగుమతులను పూర్తిగా తగ్గించలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ లక్షలాది మంది ఉద్యోగులు వారానికి 1 లేదా 2 రోజులైనా ఇంటి నుండి పనిచేస్తే గనక నగరంలో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది, ఇంధన వినియోగం తగ్గుతుంది, కుటుంబాల ఖర్చులు తగ్గుతాయి, కాలుష్యము తగ్గుతుంది. ముఖ్యంగా అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ఉండే ఒత్తిడిని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. మరోవైపు కరోనా తర్వాత మళ్లీ పూర్తి స్థాయిలో ఆఫీసులకు చేరిన కార్పొరేట్ ప్రపంచం మరోసారి హైబ్రిడ్ వర్క్ వైపు అడుగులు వేస్తోందా? ఉద్యోగుల సౌలభ్యం, ఇంధన పొదుపు, ట్రాఫిక్ నియంత్రణ ఈ 3 అంశాలను సమతుల్యం చేసే కొత్త విధానం తీసుకురావాల్సిన సమయం వచ్చిందా అనే దానిపైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.